150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్సీని వైఎస్ఆర్సీపీ మూసేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన స్కూల్ని చూసి బాధపడ్డానని, ఎలాగైనా స్కూల్కి పూర్వ వైభవం కల్పించాలని సంకల్పించానని ఆయన చెప్పారు. జూలై 7వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా వీఆర్ హైస్కూల్ని ప్రారంభిస్తున్న సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నేతలు చేజల్ల వెంకటేశ్వర్లు, నన్నే సాహెబ్, మంత్రి కుమార్తె పొంగూరు శరణి, కమిషనర్ నన్నలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు మంత్రి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 1875లో వీఆర్సీని ప్రారంభించారన్నారు. నా విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని గుర్తు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతి తీసుకున్నానని తెలిపారు. ఎన్సీసీ, నారాయణ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. నా కూతురు శరణి, ఎన్సీసీ సిబ్బంది స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. వచ్చే విద్యా సంవత్సరానికల్లా 14 హై స్కూల్స్ ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అడగగానే అనుమతిచ్చి సిబ్బందిని కేటాయించిన మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, ప్రిన్సిపాల్ వెంకట్రావు, ఎంఈఓ తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. మీరు జాగ్రత్తగా పిల్లవాడు ఎవరు, చిన్న పిల్లవాడు ఎవరు కూడా బయట బస్సులో తీసుకొని సార్, బస్సులో సార్ తీసుకున్నాను సార్. నెల్లూరు కార్పొరేషన్ పిల్లలు మున్సిపల్ స్కూల్ కాబట్టి వాళ్ళ పేరు పెట్టాక ఎక్కువ బాధ్యత అదే తిరుపతిలో ఆయన కోసం ప్రయత్నించి ఆయన రిక్వెస్ట్ చేసి బస్సులు అవడానికి అది పొలిటికల్, అది కూడా లిస్ట్ పంపిస్తాం. అయితే నెల్లూరులో విఆర్ కళాశాల 1875లో స్థాపించిన కళాశాల. అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని.
వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుళ్ళు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డ్, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి. ఎక్కువ మంది తల్లులు ఎవరంటే తండ్రులు లేనివాళ్ళు, తల్లులు లేనివాళ్ళు, లేదా పాసి పని చేసుకునే పిల్లల యొక్క తల్లుల యొక్క పిల్లలకి ఇచ్చాం. వాళ్ళు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొని చదవలేరు కాబట్టి వాళ్ళకి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశాం. 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల తల్లులు ఉదయాన్నే పాస్ పని చేసుకోవడానికి పోతారు ఎక్కువ మంది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పాను. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూపు, అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఒక్క స్కూలే కాదు, డిమాండ్ 5,000 మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాను రాబోయే 4 ఏళ్లలో. అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు. ఈరోజు హైదరాబాద్, బ్యాంకులో చేస్తున్నారు. వాళ్ళని ఒకరోజు ఇక్కడే ఈ ప్లేస్కే చూపించా. వెంటనే మేము కూడా ఒక స్కూల్ చేస్తామని మూలాపేట స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం, ఎక్విప్మెంట్ పూర్తి చేస్తాం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు RSR స్కూల్, ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూశాడు. ఆయన కూడా P4లో స్కూల్ చేస్తానన్నారు. అదేవిధంగా గుంటబడి అంటారు మోడల్ స్కూల్ 40 డివిజన్లో, అదైతే వర్క్ ఆల్రెడీ టేకప్ అయింది. ఇవన్నీ కూడా హై స్కూల్స్ 14 ఉన్నాయి. 14 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు, నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.